Hi guys, welcome back to Loknath Lecture. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ద నోట్ ప్యాడ్ ఇంటూ ఎంఎస్ ఎక్సెల్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ నోట్ ప్యాడ్లో డేటా మెయింటైన్ చేస్తుంటామో ఆ ఇన్ఫర్మేషన్ ఎంఎస్ ఎక్సెల్ షీట్లోకి ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నోట్ ప్యాడ్. మనం నోట్ ప్యాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్స్ తీసుకుందాం. సో లోకేశ్వర్, గణేష్ అండ్ రాజేష్, స్వాతి, సుమన్, కార్తిక్, సునీల్, శివ, శేఖర్, సంతోష్, పశ్విత. ఇలాగా ఒక నేమ్స్ అనేవి తీసుకున్నాం. అంటే ఈ నోట్ ప్యాడ్ లో ఈ నేమ్స్ అనేవి మనం డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాం, ఈ ఓవరాల్ ఎంప్లాయీస్ డేటా అనేది. లోకేశ్వర్, గణేష్, రాజేష్, స్వాతి, సుమంత్, కార్తిక్, సునీల్, శివ, శేఖర్, సంతోష్ అండ్ పశ్విత. ఇలాగా ఒక పీపుల్ డేటాను మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈ ఓవరాల్ పీపుల్స్ ని, అంటే ఈ ఓవరాల్ ఎంప్లాయీస్ డేటాను, ఈ నేమ్స్ ని నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ షీట్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఓవరాల్ డేటాను మనం ఇలాగా కాపీ పేస్ట్ అయితే చేసి, ఇక్కడ కాపీ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. బట్ కానీ వితౌట్ డూయింగ్ కాపీ పేస్ట్, హౌ కెన్ వీ ఇంపోర్ట్ ఫ్రమ్ ద డేటా ఇంటూ నోట్ ప్యాడ్ ఇంటూ ఎక్సెల్ షీట్? కాపీ పేస్ట్ చేయకోకుండా మనం డేటాను నోట్ ప్యాడ్ నుంచి ఎలాగా ఎక్సెల్ షీట్కి అయితే ఇంపోర్ట్ చేయగలం? దాని గురించి అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో మనం ఏదైతే డేటాను మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నామో ఆ డేటాను సేవ్ చేయండి. నేనైతే డాక్యుమెంట్స్లో యూట్యూబ్ ట్యూటోరియల్ 17 అయితే సేవ్ చేస్తున్నాను. ఎలాగ ఇంపోర్ట్ చేయాలి అంటే, ఇనిషియల్గా మనము ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయిగా, ఫైల్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్ అండ్ డేటా ట్యాబ్. డేటా ట్యాబ్ని సెలెక్ట్ చేయండి. డేటా ట్యాబ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే రిబ్బన్లో ఇక్కడ ఆప్షన్స్ అనేవి, ఫీచర్స్ అనేవి రిప్రజెంట్ అవుతుంటాయి కదా. ఇక్కడ ఫ్రమ్ టెక్స్ట్ బై సిఎస్వి ఉంటుంది కదా. క్లిక్ ఆన్ దే. మనం ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనకైతే మన ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో ఆ డేటాను, లైక్ ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసాం, డాక్యుమెంట్స్ లో యూట్యూబ్ ట్యూటోరియల్ 17 అని మనం సేవ్ చేసాం, మనం నోట్ ప్యాడ్ లో ఎంటర్ చేసుకున్న డేటాను. దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. క్లిక్ ఆన్ ఇంపోర్ట్. మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేయగానే ఒక కాలంలో మనకి ఓవరాల్ నేమ్స్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ అయినాయి. ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫర్ డేటా. క్లిక్ ఆన్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా. మనం ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయగానే ఈ ఓవరాల్ డేటాకు ఇక్కడ ఫార్ములాగా క్రియేట్ అవుతుంది, టేబుల్ డాట్ ఫార్ములా కాలమ్స్, లైన్ డాట్ ఫ్రమ్ బైనరీ. ఇలాగా ఒక ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఓవరాల్ నేమ్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీపుల్ అందరూ టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ డేటా మొత్తం నేను నోట్ ప్యాడ్ లో ఈ పీపుల్ అంటే ఇంతమంది పీపుల్ టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారని వాళ్ళ నేమ్స్ అనేవి నేను స్టోర్ చేసుకున్నాను, నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ నేమ్స్ కి కంపెనీ కంపెనీ మెయిల్ ఐడి, డొమైన్ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు ఎలాగ క్రియేట్ చేయాలి? మనం ఇంకొక కాలం తీసుకొని ఈ నేమ్స్ కి అనేది డొమైన్ మెయిల్ ఐడి క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం, మెయిల్ ఐడి ఈ నేమ్స్ తో. అప్పుడు ఏంటి, యాడ్ కాలమ్స్, క్లిక్ ఆన్ ద యాడ్ కాలమ్స్. హియర్ దెర్ ఈస్ ఆప్షన్, ఇక్కడ ఏమని ఉంటుంది, కాలమ్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఫ్రమ్ ఆల్ కాలమ్స్. మనకి ఇక్కడ ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆల్ కాలమ్స్ ఆల్టర్నేట్ గా ఇక్కడ ఆపోజిట్ లో కాలమ్స్ అనేవి రిప్రజెంట్ అవుతాయి ఇక్కడ ఇలాగా. అక్కడ ఏమి ఇచ్చాము, లోకేశ్వర్ కదా నేమ్, లోకేశ్వర్ టీసీఎస్ @ gmail.com. మనం ఇక్కడ లోకేశ్వర్
lokeshwar@tcs@gmail.com ఇవ్వగానే ఎంటర్ ఇస్తే నెక్స్ట్ మినిటే సో మనకు ఓవరాల్ గా అన్ని నేమ్స్ కూడా సో డిఫాల్ట్ గా మన మెయిల్ ఐడి అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది tcs@gmail.com అనేది. సో ఈ ఓవరాల్ నేమ్స్ అనేవి సో మనం కన్వర్ట్ చేసాం మెయిల్ ఐడీస్ గా. సో ఇక్కడ క్లిక్ ఆన్ ద ఓకే ఆప్షన్. సో మర్జ్ అయిపోయాయిగా. సో ఈ నేమ్స్ అండ్ ఇక్కడ మెయిల్ ఐడీస్. సో ఈ ఎంప్లాయీస్ నేమ్స్, ఇవి ఎంప్లాయీస్ డొమైన్ ఐడీస్. సో నెక్స్ట్ ఏంటి, సో మనం హోమ్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. సో హోమ్ ట్యాబ్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్లోజ్ అండ్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్లోజ్ అండ్ లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే క్లిక్ ఆన్ ద క్లోజ్ అండ్ లోడ్ ఆప్షన్. సో అక్కడ క్లిక్ చేయగానే మనకు ఆ ఓవరాల్ డేటా మొత్తం అనేది సో ఇక్కడ లోడ్ అయిపోతుంది, ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇవి ఓవరాల్ నేమ్స్, ఇక్కడ డొమైన్ ఐడీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవరాల్ గా ఎంతమంది పీపుల్ ఉన్నారు, సో 2 to 12 కదా, 11 పీపుల్. సో మనం ఇక్కడ ఏవైనా నేమ్స్ యాడ్ చేసాం, లైక్ రోజా, నవ్య, భరత్, ఇలాగా. సో ఈ 3 నేమ్స్ అనేవి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాంగా. సో ఇక్కడ మనం నేమ్స్ యాడ్ చేసి సో సేవ్ యాజ్ మళ్ళీ మనం సేమ్ ఫైల్లోనే మనం సేవ్ చేసుకుంటే సో సేమ్ నేమ్తో రీప్లేస్. సో మళ్ళీ సేవ్ చేసుకున్నాం. ఈ 3 నేమ్స్ అనేవి మనం యాడ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనం నేమ్స్ యాడ్ చేయగానే ఇక్కడ రీఫ్రెష్ ఇస్తే సో డైరెక్ట్ గా ఆ నేమ్స్ అనేవి ఎంప్లాయీస్ డొమైన్ మెయిల్ ఐడి అనేది డిఫాల్ట్ గా అదే క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ సో ఈ ఎక్సెల్ షీట్ లో రిప్రజెంట్ అవుతాయి. సో మనం రీఫ్రెష్ అనే ఆప్షన్ ఎలా ఇవ్వాలి, సో సెలెక్ట్ చేసి ఒక సెల్ ని సో రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో మనం అక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేసామో నోట్ ప్యాడ్ లో, లైక్ ఈ 3 మెంబర్స్ డేటా అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. సో అక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేసి రీప్లేస్ చేయగానే ఇక్కడ రీఫ్రెష్ ఇస్తే నెక్స్ట్ మినిట్ ఇక్కడ నేమ్స్ రిప్రజెంట్ అయ్యాయి, డిఫాల్ట్ గా వాళ్ళకు కూడా మెయిల్ ఐడీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇలాగా మనం ఈజీగా సింప్లిఫైగా వర్క్ ని చేసుకోవచ్చు. ఇంకా డేటాను నోట్ ప్యాడ్ నుంచి ఎక్సెల్ షీట్ కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి టాపిక్ ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయిగా. సో మనం నేమ్స్ ని క్లిక్ చేయగానే ఆ ఎంప్లాయీ యొక్క ఫోటో అనేది, ఐ మీన్ ఎంప్లాయీ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ విజువలైజ్ అవ్వాలి. సో అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకేశ్వరన్ ఉందిగా, ఆ సెల్ ని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన సెల్ కి సో నెక్స్ట్ ఏంటి, షార్ట్ కట్ కి ఏంటి, షిఫ్ట్ ప్లస్ F2. సో ఒక సెల్ ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ F2 ని ప్రెస్ చేయండి. సో షిఫ్ట్ అండ్ F2 ప్రెస్ చేయగానే మనకు కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ కామెంట్ బాక్స్ లో అడ్మినిస్ట్రేషన్ నేమ్ ఉంటుంది, నా నేమ్ ఉంది కదా, సో లోకేశ్వర్ రెడ్డి కుర్ముల అని. సో అది డిలీట్ చేయండి. సో మనం డిలీట్ చేయగానే ఇక్కడ ఈ ఫార్మాట్ ని మనం అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫార్మాట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇవ్వగానే సో ఇక్కడైతే మనకి రిప్రజెంట్ అవుతుంది ఫార్మాట్ కామెంట్ అనేసి. సో క్లిక్ ఆన్ ద ఫార్మాట్ కామెంట్. సో మనం ఇక్కడ క్లిక్ చేయగానే సో సెలెక్ట్ చేయండి కలర్స్ అండ్ లైన్స్. సో ఇక్కడ కలర్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కలర్ సెలెక్ట్ చేయగానే సో ఇక్కడ ఫిల్ ఎఫెక్ట్స్ అని ఉందిగా, క్లిక్ ఆన్ ద ఫిల్ ఎఫెక్ట్స్. సో ఫిల్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు ట్యాబ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో గ్రాడియంట్, టెక్స్చర్, ప్యాటర్న్ అండ్ పిక్చర్స్. సో పిక్చర్స్ ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ పిక్చర్స్, క్లిక్ ఆన్ ద సెలెక్ట్ పిక్చర్స్ లో సెలెక్ట్ చేయగానే మనకైతే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంటాయి. సారీ, ఇన్సర్ట్ పిక్చర్స్ ఫ్రమ్ ద బ్రౌజర్ ఆర్ సర్చింగ్ ఆర్ డ్రైవ్ అనేసి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న పిక్చర్స్ ఏమైనా ఉంటే లైక్ పిక్చర్స్ లోకి వెళ్ళండి. సో సేవ్డ్ పిక్చర్స్. సో నేనైతే నా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న, ఇన్సర్ట్ చేస్తాను. సో ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం తీసుకున్న ఫార్మాట్ అనేది రిప్రజెంట్ అవుతుంది. మనకి ఓకే అనిపిస్తే సో ఓకే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఓకే.
సో ఇలాగా. సో మనం ఎప్పుడైతే మన కర్సర్ని ఈ నేమ్ పైకి తీసుకెళ్తామో ఇక్కడ మనకి మన ఇమేజ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో నెక్స్ట్ గణేష్. సో సెలెక్ట్ సెల్ అండ్ షిఫ్ట్ F2 ఇవ్వండి. సో డిలీట్ అడ్మినిస్ట్రేషన్ నేమ్, అడ్జస్ట్ ఫార్మాట్, రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఫార్మాట్ కాంబినెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, కలర్స్ అండ్ లైన్స్. సో సెలెక్ట్ కలర్స్, ఫిల్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయగానే పిక్చర్ ట్యాబ్ ఉంటుంది. పిక్చర్ ట్యాబ్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ పిక్చర్స్. సో క్లిక్ ఆన్ ద బ్రౌజ్. సో మనం ఎక్కడైతే ఇమేజెస్ ఉంటాయో, సో మనకి ఇక్కడ పిక్చర్స్ లో సేవ్డ్ పిక్చర్స్ లో ఇమేజెస్ ఉన్నాయి కదా. సో సెలెక్ట్ ఇమేజ్ అండ్ ఇన్సర్ట్ ఇమేజ్. సో మనకి ఇమేజ్ ఫార్మాట్ అనేది ఓకే అయితే సో ఓకే ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఓకే. సో ద ఇమేజ్ విల్ బి రిప్రజెంటెడ్ హియర్, విజువలైజ్డ్ హియర్. సో ఎప్పుడైతే మనం ఈ నేమ్ పైన క్లిక్ చేస్తామో అక్కడ ఆ పర్సన్ యొక్క ఇమేజ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో ఇలాగా ఈ ఓవరాల్ ఎంప్లాయీస్ ఇమేజెస్ అనేవి మనం ఇక్కడ విజువలైజేషన్ అయ్యే విధంగా మనమైతే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ హౌ టు ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ నోట్ ప్యాడ్ టు ఎక్సెల్ షీట్ అండ్ హౌ టు విజువలైజ్ అవర్ పిక్చర్స్ వెన్ ఎవర్ వీఆర్ క్లిక్ ఆన్ ద ఎంప్లాయీస్ నేమ్స్. సో ఇలాగా అయితే మనం మన డేటాను రిప్రజెంట్ చేసుకోవచ్చు ఈ ఎక్సెల్ షీట్ యూజ్ చేసుకొని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో మీరు వీడియోస్ చూడడమే కాదు, ఇంకా మీరు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు మరింత నేర్చుకోగలరని నేనైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.